శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీకృష్ణ దేవరాయలు 545వ జయంతి వేడుకల్ని శుక్రవారం బలిజ సంఘ నేతలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ఆగ్రోస్ చైర్మన్ బలిజ సంఘ గౌరవ అధ్యక్షులు బి నవీన్ నిశ్చర్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి బలిజ కుల బాంధవులు భారీ గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజ అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ పట్టుచీర ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ ఈ రోజు ప్రజలందరూ సాగునీరు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉన్నారంటే అది శ్రీకృష్ణ దేవరాయల చలవే అన్నారు. రాయల కాలంలో ప్రతి గ్రామానికి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన చెరువులే నేటికి మనకు జీవనాధారమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదేవరాయలు జయంతి జరుపుకున్న బలిజ కుల బాంధవులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బలిజ కుల బాంధవులు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన పరిపాలనలో నమస్తే. దేశంలోనే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినటువంటి రాష్ట్రంలో పుట్టడం మనందరూ దేశంలోనే ఈ సందర్భంగా వాళ్ళకు రాజ్యాంగంలో భాగం కావచ్చు. ఈరోజు గమనించి శ్రీకృష్ణ దేవరాయల 533వ జయంతి సందర్భంగా ఈరోజు హిందూపురంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాల వేసి అత్యధిక జనముతో ఈరోజు బలకుల బాంధవులు అందరూ పాల్గొని ఈరోజు జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. ఈ కార్యక్రమంలో మన బలిజ గౌరవ అధ్యక్షుడు శ్రీ కబట్టం నవీన్ చలన్న గారు కూడా హాజరయ్యారు. ఈరోజు
అన్ని రంగాల్లో బలజులు అనుగుదొనికగా ఉన్నారు. ఈరోజు రాజకీయంగా కూడా తొక్కి మారేసి ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 27% ఉన్న బలిజలకు కేవలం రాయలసీమలో ఒక్క సీట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. ఈరోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలిజ కుల కార్యకర్తగా దాదాపు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు అదేవిధంగా మన హిందూపురంలో రెబల్ కానీ ఫైర్ బ్రాండ్గా కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలియజేసిన ఈరోజు నవీన్ నిచ్చల్ అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని అడిగినా పట్టుబడిగా చెప్తారు. పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇలా చేయడం చాలా బాధాకరం. 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా నవీన్ నిచ్చల్ గారికి టికెట్ కేటాయించి మేము ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి బలిజల్లో గిఫ్ట్గా మేము జగన్మోహన్ రెడ్డికి ఇస్తామనేసి తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాల్లోకి ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఎలక్షన్లలో రాయలసీమ 4 జిల్లాల వ్యాప్తంగా 16 లక్షల మంది బలిజలు ఉన్నారు. వారికి ఏ పార్టీ అయితే అత్యధికంగా సీట్లు కేటాయిస్తుందో బలిజలు మొత్తం ఆ పార్టీలకు మద్దతు తెలుపుతారని, ఇది ప్రతి ఒక్క పార్టీ గుర్తుంచుకోవాలని, బలిజలను అనుమదొక్కాలనుకునే ఏ పార్టీ కూడా రాయలసీమలో బతికి బట్టగట్టలేదని ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ గుర్తుంచుకోవాలి. బలిజలను గుర్తించే పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్క పార్టీకి మరీ చెప్తున్నాం, బలిజలను గుర్తించకపోతే మీకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి శ్రీకృష్ణదేవరాయల జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై బలిజ, జై జై బలిజ.